తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లుంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. ఈ మేరకు ఐఏఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు ఇచ్చారు. ఓకే, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే కంచగచ్చిబౌలి భూమికి సంబంధించి ఏదైతే వివాదం నెలకొన్నప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఫేక్ ఫోటోలు, ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారో వారిపైన కఠిన చర్యలు అయితే తీసుకున్నట్టుగా ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే స్మితా సబర్వాల్ ఐఏఎస్ కూడా పోలీసులు అయితే నోటీసులు అందించినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ఏదైతే హెచ్సియు భూములు, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఇప్పటికి కూడా వివాదం కొనసాగుతుంది. అటు సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి నివేదికను హైకోర్టు రిజిస్టార్ సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వానికి కూడా కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గచ్చిబౌలి కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇది ప్రభుత్వ భూమిగా 20 ఏళ్లుగా దాన్ని పాడుపడ్డది కాబట్టి అక్కడ చెట్లు మొలిచాయి కాబట్టి అది అటవిక ప్రాంతంగా మారింది తప్ప అది అటవీ భూములు కాదని చెప్పేసి కూడా ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రజల్ని కానీ ఇటు సుప్రీంకోర్టును కానీ కోర్టులను కానీ తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, ఫేక్ ఫోటోలు, అదేవిధంగా ఏ ఫోటోలు పోస్ట్ చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన సమీక్షలో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక్కొక్కరికి కూడా నోటీసులు పంపిస్తారు. మనం చూసాం, నిన్న ప్రశాంత్ టీఆర్ఎస్ సంబంధించిన ప్రశాంత్ కూడా నోటీసులు అందించారు. నిన్న పోలీస్ స్టేషన్లో నిన్న నైట్ వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా అగ్రవాల్ కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఏదైతే కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ భూముల మీద బుల్డోజరు, దాని ముందు నెమళ్ళు తిరగలాడడం లాంటివి ఫోటోలు ఆమె రీపోస్ట్ చేయడం జరిగింది. ఆ రీపోస్ట్కి సంబంధించి కూడా ఆమెకి స్మితా సబర్వాల్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. పోలీసు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మనకి స్మితా సబర్వాల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అందులోకి రీపోస్ట్ కాబట్టి మరి ఆమె హాజరవుతారా లేదా అడ్వకేట్ పంపిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కి నోటీసులు పంపించడం అనేది మామూలు విషయం కాదు. ఆమె కోర్టు అంటే పోలీసులు విచారణ కూడా హాజరవుతారా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసు మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మన సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఆమె ఏ విధంగా తీసుకుంటారో, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ కేసుని ఏ విధంగా చూస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఏదైనా ఒక కేసు కానీ ఒక ఆరోపణ కానీ వచ్చినప్పుడు మొత్తం అసోసియేషన్ సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు స్మితా అగ్రవాల్ విషయంలో సీనియర్ ఐఏఎస్ కాబట్టి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పోస్టులు కూడా నిర్వహించింది కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ వర్గం ఏమంటుందో చూడాలి. మరి స్మితా సబర్వాల్ ఈ విచారణకు హాజరవుతారా లేదా హాజరవుతే ఏమని చెప్తారన్నది ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనైతే లైమ్ లైట్లో ఉన్నటువంటి స్మితా సబర్వాల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఆమెను ఎంత పక్కకు పెట్టినట్టుగా, ఆమెను కొంచెం ప్రాధాన్యతను తక్కువ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం ఏదైతే వివాదంలో ఉందో ప్రభుత్వానికి సంబంధించిన భూమికి సంబంధించి ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయో ఆ అంశానికి, సున్నితమైన అంశానికి సంబంధించి ఐఏఎస్ అగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి స్మితా సబర్వాల్ ఈ పోస్ట్ను మళ్ళీ రీపోస్ట్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందించబోతోంది? సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఓకే, దాని ప్రాబ్లం లేదు. గత ప్రభుత్వంలో కీలక పాత్రలు నిర్వహించింది. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే గత ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తారో వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లో పెట్టడం సహజంగానే జరుగుతున్న పరిణామం ఉంది. అయితే ఇప్పుడు నోటీసు అందించడం అనేది కూడా ఇప్పుడు చర్చించాల్సిన విషయం. ఇంకోటి
ఆమె రీపోస్ట్ చేసింది. ఆమె అంతగా ఆమెగా ఏది సోషల్ మీడియాలో పెట్టలేదు, రీపోస్ట్. అంటే కొంతమంది కొన్ని పోస్టులు పంపించడం సోషల్ మీడియా పెట్టినప్పుడు దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేసుకుంటారు. అందులో భాగంగానే ఆమె చేసిందా, లేకపోతే కావాలని ప్రభుత్వాన్ని ఎదుర్కొని పెట్టేందుకు ఆ విధంగా చేసిందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి చూసి ఆలోచించి దీనివల్ల జరిగే పరిణామాలను తెలుసుకుని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ పరిణామాలు ఊహించి చేసిందా లేదా కావాలని ప్రభుత్వాన్ని ఇరికించిందా అనేది కూడా పోలీస్ విచారణలో తేలుతుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.